Hi friends, how are you? Please subscribe my channel. Please like my videos. Please share my videos. Okay friends. భారతదేశంలో అన్ని రాష్ట్రాల రాజకీయాలు దాదాపు ఒకే విధంగా ఉంటే తమిళనాడు రాజకీయాలు మాత్రం మరో విధంగా ఉంటాయి. దేనికంటే దాదాపు అన్ని రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు తమ ప్రభావాన్ని 60% చూపుతాయి. కానీ తమిళనాడు ప్రాంతంలో ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉంటుంది. దీనికి గల కారణం ప్రాంతీయ పార్టీల్లో ఉండే నాయకులు చాలా వరకు సినీ పరిశ్రమ నుండి వచ్చిన వారే. దీనిలో చాలామంది దర్శకులు, హీరోయిన్లు, హీరోలే సినీ పరిశ్రమ నుండి వచ్చి రాజకీయంగా తమ ప్రస్థానాన్ని చాటారు. అలాంటి రాజకీయాల్లో మరో సూపర్ స్టార్ విజయ్ గారు రాజకీయాల్లోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దానికి గల కారణం సినీ పరిశ్రమలో 100 కోట్ల రెమ్యునేషన్ వదిలిపెట్టుకొని రాజకీయాల్లోకి రావడం అయితే ప్రజలకు సేవ చేయడమేనే అర్థం. రజనీకాంత్ ఇమేజ్ తమిళనాడులో ఎవరు దగ్గరకు వస్తారనుకునే టైంలో అలాంటిది దాదాపు విజయ్ గారు రజనీకాంత్ గారి ఇమేజ్తో తన ఇమేజ్ని పెంచుకున్నారు. కానీ రజనీకాంత్ గారికి రాజకీయాల్లో రావాలనే ఆశ ఉన్నప్పటికీ అతని వయసు సహకరించలేదు. కానీ విజయ్ గారికి అలాంటి ప్రాబ్లం లేదు. విజయ్ గారు బాగా ఇష్టపడే నటుడు విజయకాంత్ గారు. అయితే రాజకీయంగా స్ఫూర్తి మాత్రం పవన్ కళ్యాణ్ గారి పేరే చెబుతారు. అలాంటి విజయ్ గారు రాజకీయాల్లో రావడానికి కారణం ఏమిటి? ఇలాంటి రాజకీయాల వల్ల తండ్రి కొడుకుల మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? కొన్ని రాజకీయ పార్టీలతో విజయ్ గారికి ఎందుకు పడవు? తన సినిమాను విడుదల కాకుండా ఏ రాజకీయ పార్టీ చేసింది అని దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రముఖ తమిళ నటుడు విజయ్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. పార్టీ పేరు తమిళగ వెట్ర కళగం. అయితే రాజకీయ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అలాగే ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వడం లేదని ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని విజయ్ గారు ప్రకటించారు. పార్టీని ప్రకటిస్తూ విజయ్ గారు ఏం చెప్పారంటే, మీ అందరికీ తెలిసినట్లే విజయ్ పీపుల్స్ ఆఫ్ మూవ్మెంట్ అనే సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలను చాలా ఏళ్ళగా నిర్వహిస్తుంది. అయితే కేవలం ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పు సంపూర్ణంగా రాదు. అందుకోసం రాజకీయ అధికారం అవసరమని విజయ్ తన ప్రకటనలో చెప్పారు. ప్రస్తుత రాజకీయ వాతావరణం ఎలా ఉందో మీ అందరికీ తెలిసిందే. అధికార దుర్వినియోగం, అవినీతి ఒక పక్క, విభజన రాజకీయ సంస్కృతి మరొక పక్క, కులం, మతం కింద మన ప్రజలను విడగొడుతున్నారు. ఇవి మన ఐక్యతను, ప్రగతికి ఆటంకాలుగా మారాయి. నిజానికి ప్రజలందరూ, ప్రత్యేకించి తమిళనాడులో రాజకీయాలు స్వార్థరహితమైన, పారదర్శకమైన రాజకీయాలను అందించాలి. లంచాలు లేని సమర్థవంతమైన పరిపాలన కొనసాగించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అది భారత రాజ్యాంగానికి లోబడి ఉండాలి. తమిళ ప్రజల హక్కుల ఆధారంగా ఉండాలి. పుట్టుకతో అందరూ సమానమే అనే సూత్రం ఆధారంగా ఉండాలి. అటువంటి మౌలిక రాజకీయ మార్పే మొదటి ప్రాధాన్యం. అలాంటి రాజకీయ వ్యవస్థ మాత్రమే ప్రజల ప్రేమను పొందగలుగుతుంది. ప్రజల శక్తి మాత్రం అటువంటి దానిని సాధ్యం చేయగలదు. తన తల్లిదండ్రుల తర్వాత తనని ఇంతటి వాణిని చేసిన తమిళ ప్రజలకు సేవ చేయాలనేదే నా చిరకాల కోరిక అని విజయ్ గారు చెప్పారు. ఈరోజు రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నాం. దీని నమోదు కోసం భారత ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేసుకున్నాం. 2024 జనవరిలో జరిగే పార్టీ జనరల్ కమిటీ, కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిని, కార్యవర్గాన్ని ఎన్నుకున్నాం. అలాగే పార్టీ రాజ్యాంగాన్ని, బైలాను ఆమోదించారు. లాంఛనంగా పార్టీ జనరల్ అసెంబ్లీ సభ్యులందరూ దీన్ని ఆమోదించారని ఆయన తెలిపారు. పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, జెండా, గుర్తు తమిళనాడు ప్రగతి పదంలో పయనించడానికి కావాల్సిన కార్యాచరణ ఏమిటనేది పార్లమెంటుకి ఎన్నికల తర్వాతే ప్రజలకు వివరిస్తానని చెప్పారు. అంతిమంగా రాజకీయాలకు నాకు మరొక ఉపాధి కాదు, అది ప్రజల కోసం చేసే పవిత్రమైన పని. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు తెలుసు. ఇందుకోసం నేను చాలా కాలం నుంచి సిద్ధమవుతున్నాను. మనలోని చాలామంది నుంచి పాఠాలు కూడా నేర్చుకున్నాను. అందుకే రాజకీయాలనేవి నాకు హాబీ కాదు, నాకు అదొక ప్రగాఢమైన కోరిక. ఇందులో లీనమైపోవాలనుకుంటున్నాను. ఇందుకోసం నేను ఇప్పటికే ఒప్పుకున్న ఒక సినిమా కూడా పూర్తి చేశాను. తర్వాత పూర్తిగా రాజకీయాలకు వచ్చేస్తాను. నేను ఎప్పటికీ ప్రజలకు రుణపడి ఉంటానని విజయ్ గారు ఆ ప్రకటనలో తెలిపారు. ఈలోగా స్వచ్ఛంద కార్యకర్తలను పార్టీ కార్యక్రమాలకు తగినట్టుగా మార్చడం,
పార్టీని బలోపేతం చేయడం, బాధ్యత గలవారిని పార్టీ నాయకులుగా ఎన్నుకునే పని మొదలవుతుందని చెప్పారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మేము నిలబడడం లేదు, మేము ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు. ఇది పార్టీ సర్వసభ్య సమావేశంలోనూ కార్యవర్గ సమావేశంలోనూ తీసుకున్న నిర్ణయమని విజయ్ గారు స్పష్టం చేశారు. 2006 జనవరి 12న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలో ప్రత్యేక పొంగల్ పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ముందుగా ఆ స్టాంపును నటుడు విజయ్ గారు అందుకున్నారు. అప్పటి సమాచార సాంకేతిక శాఖ మంత్రి దయానిధి మారన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది ప్రభుత్వ కార్యక్రమే అయినప్పటికీ విజయ్పై రాజకీయాల వెలుగులు పడడం అప్పటి నుంచే మొదలైంది. 2009లో విజయ్ తన అభిమానుల సంఘాల పేర్లను విజయ్ పీపుల్స్ ఆఫ్ మూవ్మెంట్గా మార్చారు. ఇందుకోసం ఒక ప్రత్యేక జెండాను కూడా తయారు చేశారు. అభిమానుల ద్వారా రక్తదానం, అన్నదాన శిబిరాల నిర్వహణ మొదలుపెట్టారు. అప్పట్లో విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ని విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఉండేది. విజయ్ రాజకీయంగా గుర్తింపు తన తండ్రి చంద్రశేఖర్ ద్వారా వచ్చిందంటారు. విజయ్ రాజకీయాలు తన తండ్రి నుంచే మొదలయ్యాయి. చంద్రశేఖర్ ఒక ద్రావిడ ఆలోచనశీలి. 1990లో విజయకాంత్తో కలిసి చంద్రశేఖర్ రాజకీయాల్లో రావాల్సి ఉంది, కానీ ఆయన రాజకీయంగా అడుగు ముందుకు వేయలేదని ఆయన తెలిపారు. విజయ్ గారు నటించిన కావాలన్ సినిమా 2011లో రాజకీయ జోక్యం కారణంగా చిక్కుల్లో పడింది. ఆ సినిమాను విడుదల కాకుండా జరిగింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆ సినిమా విడుదలైంది. దీనిపై విజయ్ గారి ప్రభావం తీవ్రంగా పడింది. దీని ఫలితంగానే 2011 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ ఏఐఏడిఎంకే మద్దతు పలికింది. ఏఐఏడిఎంకే ఎన్నికల్లో గెలవగానే తమ వైపు నుంచి ఉడతా సాయం అందించామని విజయ్ బృందం చెప్పింది. దీని తర్వాత తలైవా చిత్రం కూడా రాజకీయ జోక్యంలో చిక్కుంది. ఈ సినిమా ఇతర రాష్ట్రాల్లో విడుదలైంది, కానీ తమిళనాడులో మాత్రం విడుదల కాలేదు. థియేటర్లకు బెదిరింపులు వచ్చాయి. ముఖ్యమంత్రి జయలలితను కలవడానికి విజయ్ గారు ప్రయత్నించారు, కానీ ఆయనకు అవకాశం ఇవ్వకుండా తిప్పి పంపారు. ఈ సందర్భంగా విజయ్ గారు ఒక వీడియో విడుదల చేశారు. మీ ముఖ్యమంత్రి అమ్మ జయలలితను కానీ కలవడానికి సమయం అడిగాం, త్వరలో టైం ఇస్తారనుకుంటున్నాను. వారు ఈ విషయంలో జోక్యం చేసుకొని తలైవా విడుదలకు తగిన చర్యలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నారని అందులో చెప్పారు. అయితే తలైవా సినిమాలో ఏలే సమయం ఇదే అనే ట్యాగ్ లైన్ తీసేశాక ఆ సినిమా తమిళనాడులో విడుదలైంది. లైకా ప్రొడక్షన్ నిర్మించిన కత్తి సినిమా విడుదల కానివ్వమని కొన్ని సంఘాలు హెచ్చరించాయి. అయితే తర్వాత కత్తి సినిమా విడుదలైంది. ఆ సినిమాలో గాలిని కూడా లంచగొండిగా మార్చే దేశం ఇది అనే డైలాగ్ రాజకీయ ప్రకంపనం సృష్టించింది. తర్వాత మెర్చర్ 2017 చిత్రంలో జిఎస్టీ, ఆరోగ్య వ్యవస్థ గురించి విమర్శనాత్మకంగా విజయ్ చెప్పిన డైలాగులు ఒక పార్టీని నిరసన దిగింది. సర్కార్ సినిమాలో ఉచిత పథకాలపై ఆయన చేసిన విమర్శ చర్చకు దారితీసింది. దీంతో పాటు విజయ్ తన సినిమా కార్యక్రమాల్లో రాజకీయాలు మాట్లాడడం మొదలుపెట్టారు. సర్కార్ సినిమా ఆడియో రిలీజ్ వేడుకల్లో ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తానని విజయ్ని అడిగితే నేను ముఖ్యమంత్రిగా నటించను, నిజాయితీగా ఉంటానని బదులిచ్చారు. రాజకీయాలపై విజయ్ చేసే ప్రతి కామెంట్ ఆయన అభిమానుల్లో ఆశను, ఉత్తేజాన్ని నింపింది. తమిళనాడు ఏలడానికి విజయ్ రాజకీయాలకు రావాలంటూ ఆయన అభిమానులు అనేక ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు. విజయ్ గారి తండ్రి చంద్రశేఖర్ గారు 2020లో ఆల్ ఇండియా దళపతి విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ అనే పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అయితే తన తండ్రి ప్రారంభించిన పార్టీతో తనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం లేదని విజయ్ గారు చెప్పారు. ఏ రాజకీయ సంస్థ అయినా తన ఫోటోను కానీ పేరును కానీ వాడుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. రాజకీయ కార్యక్రమాల్లో కానీ బహిరంగ సభల్లో కానీ తన ఫోటోలను కానీ పేరును కానీ వాడుకుంటే చంద్రశేఖర్, తల్లి శోభ ఇతరులపై విజయ్ చెన్నై కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.